మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వాళ్ళ 141వ వీడియో. చాలా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని స్టాక్ జీకే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇవాళ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2025 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్లో జరిగిన 38వ జాతీయ క్రీడలలో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది? ఈ క్వశ్చన్ ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించి అయితే మనకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. రీసెంట్గా మనకి 38వ నేషనల్ స్పోర్ట్స్ అయితే మరి ముగిశాయి, ఉత్తరాఖండ్లో జరిగాయి. ఇవి 26వ స్థానంలో తెలంగాణ ఉంది. మనకి 3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్య పథకాలతో మొత్తం 18 పథకాలు సాధించి 26th ప్లేస్లో ఉన్నాం మనం. ఇక దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నిన్నటి వీడియోలో మీకు ఉంటుంది, చూడండి. తెలంగాణకు సంబంధించి 26వ స్థానంగా చూడగలరు. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచంలో అతి పురాతన పక్షి శిలాజాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు? చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఫిజియాన్ ప్రావిన్స్లో మనకి 15 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది ఒక పక్షి శిలాజాన్ని అయితే మరి గుర్తించడం జరిగింది. సో పక్షులకు సంబంధించి అధ్యయనం చేసే విభాగాన్ని మనం ఆర్నిథాలజీ అంటాం. భారతదేశంలో ప్రముఖ పక్షి శాస్త్రవేత్త సలీం అలీని మనం ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అని పిలుస్తాం ఇండియాకి సంబంధించి. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, వక్ఫ్ సవరణ బిల్లు 2024పై నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు? ఇది రీసెంట్గా వార్తల్లో ఉందండి. జగదాంబిక పాల్, గుర్తుంచుకోండి. పార్లమెంట్లో మరి చర్చ అయితే పెద్ద ఎత్తున వక్ఫ్ సవరణకు సంబంధించి డిస్కషన్ నడిచింది. క్వశ్చన్ నెంబర్ 4, 2025 క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీని ఏ దేశం నిర్వహిస్తుంది? ఇది పాకిస్తాన్లో జరుగుతుంది. అయితే భారత్ మాత్రం తన మ్యాచ్లు పాకిస్తాన్లో కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఆడుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, 2025 క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి? మొత్తం 2 గ్రూపులుగా ఇందులో 8 జట్లు అయితే పాల్గొంటున్నాయి. తొలి ఛాంపియన్స్ ట్రోఫీ ఏ సంవత్సరం నిర్వహించబడింది? మొట్టమొదటి ఛాంపియన్స్ ట్రోఫీ 1998లో బంగ్లాదేశ్లో నిర్వహించబడింది. క్వశ్చన్ నెంబర్ 7, షీల్డ్ 2025 పేరుతో సైబర్ సెక్యూరిటీ సదస్సు 2025 ఫిబ్రవరి 18న ఎక్కడ ప్రారంభమైంది? షీల్డ్ 2025 పేరుతో సైబర్ సెక్యూరిటీ సదస్సు మనకు హైదరాబాద్లో మరి 2025 ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. వెరీ ఇంపార్టెంట్, తెలంగాణలో జరిగింది కాబట్టి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా మనం ఈ క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 8, ఏ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం అక్టోబరు నెలలో కిత్తూరు ఉత్సవం జరుపుకుంటారు? కర్ణాటకలో జరుపుకుంటారండి కిత్తూరు ఉత్సవం. ఎందుకంటే బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ వారు ఈమె రాజ్యం కిత్తూరు చెన్నమ్మ యొక్క రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించడంతో వారిపై కిత్తూరు చెన్నమ్మ వీరోచిత పోరాటం చేసింది. బ్రిటిష్ వారు రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని 1798లో తీసుకొచ్చారు. కిత్తూరు చెన్నమ్మ జాతీయోద్యమంలో భాగంగా మీరు చాలాసార్లు చదివి ఉంటారు, కర్ణాటకకు చెందిన రాణి. క్వశ్చన్ నెంబర్ 9, లోక్సభలో మొట్టమొదటి మహిళా స్పీకర్ ఎవరు? మీరా కుమార్ అండి. 15వ లోక్సభలో 2009 నుంచి 2014 వరకు మొట్టమొదటి మహిళా స్పీకర్గా పనిచేశారు. క్వశ్చన్ నెంబర్ 10, జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ఇన్ ఇండియా ఎక్కడ కలదు? ఇది చెన్నైలో ఉంది, తమిళనాడులోని చెన్నైలో. జిఐ ట్యాగ్ అంటాం మనం. వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు, పంటలకు మనకు జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999 ప్రకారం జిఐ ట్యాగ్ అయితే ఇస్తున్నారు. సో ఇవి ఈరోజు మీకు అందిస్తున్న లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని లేటెస్ట్ అంశాల కోసం రేపటి వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.